ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శిప్పింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, మీకే వేలాది కోట్లాది స్తోత్రాలయ. ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ మాటలను వింటూ నీ వాక్యమును ధ్యానం చేస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఉదయమున ఈ రీతిగా మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా అయ్యా, నీ వాక్య ధ్యానం చేత మా దినము ప్రారంభించబడుతూ ఉండగా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. అయ్యా, ప్రతినిత్యము మేము ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య ధ్యానాలను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారని, వీటిని విని ఆశీర్వదింపబడుతున్న నీ బిడ్డలను మీరు నిండారుగా దీవించమని, ఈరోజు కూడా నాయన మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న దేవుడు మరి మొదటి శాపం సర్పమైనటువంటి మరి అపవాదికి ఇచ్చినట్లుగా మనం చూసాం. ఏమన్నాడు? భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానవు అని సర్పమును దేవుడు శపించాడు. మరి ఆనాడు భూజంతువులతో మరి ఒక జంతువుగా వెలసిల్లినటువంటిది యుక్తమైనటువంటి మరి భూజంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తిగలది అని పేరు కలిగినటువంటి సర్పం తన యొక్క స్వాభావికమైనటువంటి తన ధర్మాన్ని మరి కోల్పోయి అపవాదికి చోటిచ్చి మరి అది శాపమును తెచ్చుకుంది. ప్రియదేవుని పిల్లారా, ఇక దేవుడు సర్పమును శపించిన తర్వాత మరి స్త్రీతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను అంటూ ఉన్నాడు. దేని పిల్లలారా, ఒక్క అవిధేయత, ఒక్క అన్యస్వరమునకు మన మనస్సును నిలిపినప్పుడు దేవుని యొక్క నియమ నిబంధనలు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము అన్నీ పటాపంచలైపోయాయి. దేవునితో ఉన్న ఆ సాన్నిహిత్యము, దేవునితో ఉన్న ఆ సన్నిధానపు అనుభవాలన్నీ కూడా మాయమైపోయాయి. ఒక్క క్షణములోనే వారు దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరపరచబడ్డారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా ఆ స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని మరి చెప్పాను. ప్రియదేని పిల్లరా, స్త్రీకి ఇచ్చినటువంటి శాపం ఏమిటి? మరి ఆ దినాన్న దేవుడు ఇక లోకములో ఏమి నీవు అనుభవించబోతా ఉన్నావో, నీ జీవితంలో ఏమేమి సంభవించనై ఉన్నావో మరి సర్పముతో చెప్పాడు.
ఇప్పుడు స్త్రీతో చెప్తా ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమం చేసింది ఎవరు? మరి అక్కడ ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేసిన సర్పానికి శాపం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సర్పము మాట విని నేను తినవద్దు అన్న పండును తిన్నటువంటి మరి అవ్వమ్మకు, మరి ఆ స్త్రీకి అప్పటికి ఇంకా అవ్వమ్మకు పేరు పెట్టబడలేదు. స్త్రీయే ఆ స్త్రీ అని సంబోధించబడతా ఉంది. ఆ స్త్రీతో అనగా దేవుడు ఆదాము పక్కటెముకల నుండి స్త్రీని నిర్మించి ఆయనకు మరి సాటి అయిన సహాయముగా ఇచ్చినటువంటి ఆ స్త్రీతో చెప్తా ఉన్నాడు దేవుడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను హెచ్చిస్తాను అన్నాడు. నీవు ప్రయాసముతో పిల్లలను కంటావు, వేదనతో పిల్లలను కంటావు. నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో నీవు పిల్లలను కంటావు. ప్రియదేవుని పిల్లరా, అంతేకాదు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఇవన్నీ ఎక్కడ నుండి ప్రారంభమైన ఈ దినాన మనం చూస్తే భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని ఉండుట, మరి ఒకరి పట్ల ఒకరు వాంఛ కలిగి ఉండటం, మరి గర్భము ధరించినప్పుడు గర్భము మరి ఆ యొక్క ప్రసవ దినములు నిండినప్పుడు మహావేదన కలిగినటువంటి ప్రసవం జరగడం, ఇవన్నీ ఎందుకు మానవ జీవితంలో సంభవించాయి అని అంటే, ఆనాడు ఆ స్త్రీ దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క కట్టడను, దేవుని యొక్క మాటను మరి మీరిన కారణం చేతనే. ప్రియదేవుని పిల్లరా, దీనినే ఆజ్ఞాతిక్రమము అంటాం. దేవుని మాటను ఎవరు తప్పినా అది ఆజ్ఞ, దేవుని మాటను మీరినట్లే. దేవుడు ఎలా జీవించమన్నాడో, దేవుడు ఎలా ఉండమన్నాడో, దేవుడు ఎలా మరి నడవమన్నాడో అలా నడవక మనకు నచ్చినట్లుగా మనం నడచటమే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం. ప్రియదేవుని పిల్లరా, దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని సమస్తమును కోల్పోయినటువంటి స్త్రీ దేవుని చేత శాపమును తెచ్చుకుంది. ప్రియదేవుని పిల్లరా, ఒక మరి సందేహము మీకు కలగవచ్చు. దేవుడు ఏమన్నాడు? మరి 2:16లో దేవుడు ఏమన్నాడు? నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాడు. మరి ఇద్దరూ తిన్నారు కదూ, మరి ఇప్పుడు వారు ఏమవ్వాలి? చావాలి కదా. ప్రియదేవుని పిల్లరా, ఎందుకు మరి దేవుడు వారిని చంపకుండా, వారిని నశింపకుండా శాపమును మాత్రమే ఇచ్చాడు? ప్రియదేవుని పిల్లరా, ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఆయన తన రూపంలో నరుని నిర్మించుకున్నాడు. ఎందుకు? ఈ సృష్టి అంతటిని చూసినప్పుడు చాలా మంచిదిగా అనిపించింది, కానీ తనతో సహవాసం చేసేటువంటి గుంపు మరి లేనే లేదు. తన రూపంలో మరి తన మహిమ దేహముతో తన రూపంలో మరి నరుడు అనేటువంటి ఆయన ఉండాలి, ఒక జీవి ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు. ఆ జీవి ఎలా ఉండాలని ఆశపడ్డాడు? తనతో నిత్యము మరి సహవాసం చేసేవాడిగా, తనను మరి జ్ఞాపకం చేసుకునేవాడిగా, తనను సృష్టించినటువంటి దేవుడు నేనే అని అతను గుర్తించేటట్లుగా, నిత్యము ఆయనకు కృతజ్ఞుడై బ్రతుకున్నట్లుగా ఆయన తన రూపంలో నరుని చేసుకున్నాడు. ఆయన ఉద్దేశము వేరు, ఆయన యొక్క ఆలోచన వేరు, ఆయన నరుని నిర్మించుకున్న రీతి వేరు. అయితే దేవుడు అలా నిర్మించుకున్న రీతినే మరి అసలు ఎలాగున నాతో పాటు ఈ జీవితము ఈ నరుడు జీవిస్తాడా? ఇలా కొనసాగటం ఇతనికి సాధ్యమవుతుందా? అసలు సాధ్యం కాదా? ఒకసారి పరిశీలన చేద్దామని చెప్పే ఆ తోటలో ఆయన ఉంచినప్పుడు, ఆ తోటలో ఆయన సేద్యపరుస్తున్నప్పుడు, ఆ తోటను కాస్తున్నప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు. ప్రియదేవుని పిల్లరా, దేవుడు ఒక ఉద్దేశముతో ఈ లోకంలో మనలను మానవునిగా, స్త్రీనిగాను, పురుషునిగాను రూపించుకున్నాడు. ఆయన చిత్తము లేకపోతే మనము ఈ లోకంలో రూపింపబడేవారము కానే కాదు. ప్రియదేవుని పిల్లరా, ఆయన ఆలోచన, ఆయన చిత్తము ప్రతి మానవుని ఎడల ఆయన నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ దినము నుండే ఆయన ఆ ఆశ కలిగి ఉన్నాడు. ఏమిటి? నా రూపంలో రూపించుకున్న ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, పురుషులు నన్ను స్తుతించాలి,
వారిని సృష్టించింది నేనే కనుక నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నాకు మహిమ తెచ్చేవారిగా వారు బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క మరి ఆలోచన వారు ఉండకూడదు. వారు నిత్యము నన్ను గురించి ఆలోచించాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నాకు మహిమ తేవాలని ఆయన గొప్ప ఆలోచనతో మరి నరుని నిర్మించుకున్నాడు. ఆ నరునికి పరీక్ష కూడా పెట్టాడు. ఆ పరీక్ష కాలంలో కొన్ని వందల సంవత్సరాలు ఆదాము చక్కగా మరి పాస్ అవుతూ వచ్చాడు. దేవుని మరి గుణాలకు, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా మెదిలాడు, మెసిలాడు. దేని పిల్లరా, అలాంటి సందర్భంలో దేవుడు ఆదాముకు ఒక పరీక్ష కూడా పెట్టాడు. ఏంటో తెలుసా? ఈ చెట్ల ఫలములన్నిటిలో, ఈ తోటలోని అన్ని ఫలాలను తినవచ్చు, మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. దేని పిల్లరా, అది తిన్న దినాన్న నీవు నిశ్చయముగా సస్తావన్నాడు. దేని పిల్లరా, అయితే ఈ విషయాన్ని తనకు సాటి అయిన సహాయంగా దేవుడిచ్చినటువంటి ఆ స్త్రీతో కూడా మరి ఆదాము చెప్పాడు. మరి సర్పము తనను అడిగినప్పుడు ఆమె అదే విషయాన్ని తెలియచేసింది. అంటే ఆదాము ఆ స్త్రీతో దేవుడు చెప్పిన విషయాన్ని చెప్పి ఉన్నాడు. ఏమంది సర్పము? ఈ తోట చెట్లలో దేనిని తినకూడదని దేవుడు చెప్పాడా అంటే ఆ స్త్రీ ఏమంది? అవును, ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు మేము తినవచ్చును, కానీ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలం మాత్రం మేము తినకూడదనియు దానిని ముట్టకూడదనియు మా దేవుడు చెప్పిందని చక్కగా జవాబు చెప్పింది. ఇదేంటి పిల్లారా, అదే సాతానుకి మరి అది ఎందుకు అక్కడ దేవుడు వారికి ఉంచాడు అనే విషయం అపవాదికి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో నరుని నిర్మించాడు. ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి నన్ను మరి దగ్గరకు రానికుండా ఏసడించుకుంది. నాకు అవకాశం ఇవ్వలేదు, నా మాట వినటానికి వారు ఒప్పుకోలేదు. మరి ఏ సృష్టి కూడా, ఏ జంతువు కూడా వినలేదు. అయితే దేవుడు వీరిని చక్కగా తన రూపంలో చేసుకున్నాడు. వీరు నిత్యము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. వీరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దామని చెప్పి మరి ఆదాము లేని సమయంలో ఒంటరిగా తోటలో ఉన్న అవ్వమ్మ దగ్గరకు సాతాను వచ్చి దేవుడు పెట్టిన పరీక్షని వీడు కూడా మరి వాడుకున్నాడు. ఇదేని పిల్లారా, దేవుడు ఆదాముకు పెట్టిన పరీక్ష ఆదాము ఎరిగి ఉండలేదేమో, కానీ సాతానుగాడి మాత్రం ఎరిగి ఉన్నాడు. ఆ పరీక్షలో వీరు నెగ్గుతారా లేదా, నేను వీళ్ళని పరీక్షించి చూస్తానని చెప్పి ఆదాము లేని సమయంలో అవ్వను మరి పరీక్షించడం చేశాడు. ఇదేని పిల్లారా, అయితే ఆ స్త్రీ మరి ఏమైంది? ఆ మాటకు విధేయత చూపింది, వాడి మాటకు చెవి ఒగ్గింది, మనసు నిలిపింది. వెంటనే వాడిలో ఉన్న అవిధేయతలన్నీ మరి స్త్రీకి వచ్చాయి. మరి వారి కన్నులు తెరవబడతాయి అన్నాడు దేవుడు. మరి దానిని ముట్టిన వెంటనే మీ కన్నులు తెరవబడతాయి, నిశ్చయముగా సస్తావు అన్నాడు. మరి ఇప్పుడు వారు తిన్నారు. మరి వాటిని తను తినటమే కాదు, తన భార్యకు కూడా, తన భర్తకు కూడా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. దేవుడు అడిగినప్పుడు ఆదాము తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇదేం పిల్లారేమని? మరి ఆదామా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినొద్దన్న పండు నీవు తిన్నావా అని అడిగినప్పుడు సూటిగా ఏమని చెప్పాలి? నేను తినలేదు ప్రభువా అనాలి, కానీ తిన్నాను ప్రభువా అనాలి. కానీ ఏమంటున్నాడు? మరి నువ్వు తిన్నావా అని దేవుడు అడిగితే ఆయన అంటున్నాడు కదా, నీవు నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు ఫలములో కొన్ని ఇస్తే నేను తిన్నాను అన్నాడు. అంటే విషయం అంతా నాకేం తెలియదు, ఈ స్త్రీయే దాన్ని తెస్తే నేను తిన్నాను, అది ఆ చెట్టు ఫలం అని నాకు తెలియలేదు అనేటువంటి మరి ఆ యొక్క మరి ఆన్సర్ను మరి ఆదాము ఇచ్చినట్లుగా మనం చూసాం. దేని పిల్లారా, మరి అలాగున దేవుని మాటను అతిక్రమించినటువంటి మరి ఆ కుటుంబం దేవుని యొక్క శాపానికి గురి అయిపోయింది. మోసపుచ్చిన సర్పము శాపాన్ని తెచ్చుకుంది. మోసపుచ్చబడినటువంటి దేవుని మాటను, దేవుని యొక్క పరీక్షలో ఫెయిల్ అయిపోయినటువంటి ఆ కుటుంబము కూడా శాపాన్ని తెచ్చుకుంది. ఆ కారణాన్ని బట్టి 16వ వచనంలో స్త్రీకి దేవుడు శాపాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు వేదనతో పిల్లలను కంటావు, వేదనతోనే, ప్రయాసముతోనే నీవు గర్భమును ధరిస్తావు.
నీ గర్భ వేదనని నేను మిక్కిలి హెచ్చిస్తానని దేవుడు శాపమునిచ్చాడు. ఈ రోజున చాలామంది ప్రసవ దినములు నిండిన తర్వాత ఆ వేదనను తట్టుకోలేక చాలామంది చనిపోయిన వారు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి దుర్గతి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని పరీక్షలో వారు నిలవలేకపోవడమే. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం చేత మానవుని దేహంలోనికి పాపము ఎంటర్ అయింది, శాపము ఎంటర్ అయింది. ప్రియ దేవుని పిల్లలారా, తరువాత దేవుడు అంటున్నాడు కదా ఆదాముతో, ఇక ఆదాము వంతు 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? 1:28లో దేవుడు ఏమని ఆశీర్వదించాడు వారిని? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని స్వాధీనపరచుకోనండి అన్నాడు దేవుడు. ఈ భూమిపైన మరి ఆకాశమును సమస్తమును కూడా అధికారము ఎవడికిచ్చాడు? మొదటి కుటుంబమైన అవ్వ ఆదాములకు. దేని పిల్లరా, మరి దినాన్న వారు ఆ అధికారాలన్నిటినీ ఎవరి చేతిలో పెట్టారు? సర్పము అపవాది చేతిలో ఆ అధికారం అంతటిని వారు వదులుకున్నారు. ప్రియదేని పిల్లారా, సర్పము శాపమునైతే తెచ్చుకుంది, కానీ దేవుడు నరులకు ఇచ్చినటువంటి మొదటి కుటుంబానికి మరి ఇచ్చిన అధికారాలన్నీ కూడా వాడు వశమైపోయాయి. ప్రియదేని పిల్లారా, ఆ కారణాన్ని బట్టే ఈ రోజున అనేక మందిని వాడు పట్టి తనకు నచ్చినట్లుగా ఆడిస్తూ ఉన్నాడు. ఎలా పడితే అలా జీవించేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ లోకము దీనిపైన అధికారం అంతటిని వాడి వశం చేసినటువంటి ఆ దినం ఎంత భయంకరమైనది. దేవుని సర్వాధికారాలు ఆ రోజున మానవునికి ఇస్తే ఆ సర్వాధికారం అంతటిని కూడా ఒక్క అవిధేయత, ఒక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి, చిన్న మాట వారి విధేయత చూపిన కారణాన్ని బట్టి ఈ సృష్టిలో ఏది కూడా వాడికి విధేయత చూపలే. మానవుడైన స్త్రీ తనకు ఆ అపవాదికి తన మనసు నిలిపిన తోడనే సర్వాధికారాలన్నీ కూడా వారు కోల్పోయారు. దేవుడు అంటున్నాడు కదా, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తము ఈ నేల శపించబడింది? ప్రియదేని పిల్లల, తన రూపంలో చేసుకున్న దేవుడు ఆయన పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఆ కారణాన్ని బట్టి 1:28లో ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని అది కోల్పోయాడు. ఏ మానవుడైతే ఈ భూమిని స్వాధీనపరచుకోమని దేవుడు ఆశీర్వదించాడో అదే ఆశీర్వాదాన్ని శాపముగా తెచ్చుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఆదామును బట్టి ఈ భూమి శపించబడింది. ఆ దినము నుండి ఈ భూమి శపింపబడి ఎప్పుడు మంచి మొక్కలను ఫలములిచ్చు వృక్షములను ఫలములిచ్చే చెట్లను మొలిపించిన ఆ భూమి శపించబడింది. ఆ ఫలాలు ఇచ్చేటువంటి ఆ భూమి, సారవంతమైన ఆ భూమి ఏమైపోయింది? ఆ దినం నుంచి శపించబడింది. ఆ భూమిలో సారవంతమైనటువంటి ఆ భూమి పాడైపోయి ఏం మొలుస్తాయంటండి? గచ్చ పొదలు, మొండ్ల తుప్పలు మొలిచాయంటండి. ఆ దినాన్నే సారవంతమైన భూమి శపించబడితే మానవుని అతిక్రమము చేత దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా భూమి కూడా శపించబడింది. ప్రియదేని పిల్లారా, నీవు బ్రతుకు దినములన్నీయు ప్రయాసముతోనే దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు ఒలిపించును. పొలములో నీ పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఈ రోజున రైతులైన వారు పొలములో ఎంతో కష్టించి వారు పని చేయటం చేతనే చెమట కార్చి పంటను కూర్చుకోవటం జరుగుతూ ఉంది. ఈ శాపమంతా ఎక్కడిది? దేవుని పరీక్షలో ఫెయిల్ అయిన మొదటి కుటుంబం, దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ మొదటి కుటుంబం వలన దేవుని సర్వాధికారాలను విడిచిపెట్టుకొని వారు శాపం పొందుకోవటమే కాదు, ఈ భూమిని ఆకాశమును కూడా వారు అధికారాన్ని కోల్పోయారు. భూమి ఆ ఆజ్ఞాతిక్రమం చేతనే శపించబడింది.
కాబట్టి ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి పంట పండించాలి అంటే ఎంతో వేదన, ఎంతో కష్టం. రాత్రనక పగలనక మరి ఆ పంటను కంటికి రెప్పలా కాచుకుంటూ మరి ఏ సమయంలో నీరు పెట్టాలో, ఏ సమయంలో మరి ఎరువు వేయాలో, ఇలా అనేకమైనటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మానవునికి ఎందుకు దాపరించాయో తెలుసా? ఆనాడు దేవుడి పరీక్షలో వారు ఫెయిల్ అయిపోయారు. దేవుడు ఉండమన్న చోట ఉండకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా మరి అపవాదికి మరి స్థానాన్ని ఇవ్వటం వలన, అపవాది మాటను వినటం వలన, అపవాది మాటకు మనసును లంఘించటం వలన శాపమును తెచ్చుకున్నారు. మరి నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఏలే అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని దేవుడు శాపం ఇచ్చాడు. త్రిదేని పిల్లలు, ఆ రీతిగానే మానవుడు పుట్టినది మట్టిలో నుండి పుట్టాడు, అదే మట్టికి తిరిగి చేరుతూ ఉన్నాడు. ప్రిదేని పిల్లలు, ఇది దేవుడు పెట్టిన నియమము. ఆ రోజున మరి దేవుడు శాపమును మానవునికి ఇచ్చినటువంటి ఆ దినం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడట. ఇక ఈ శాపమునిచ్చిన తర్వాత దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడట. ఇదేని పిల్లారా, ఆ పండును తిను దినమున మీరు నిశ్చయముగా సస్తారు అన్నాడు. ఇప్పుడు చావు మానవుని జీవితంలోనికి వచ్చిందా లేదా? వారిని చంపకుండా దేవుడు పరీక్షలో ఫెయిల్ అయిన ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు కనుక ఆయన ఆది నుండి మరి తన రూపంలో చేసుకున్న మానవులను ప్రేమించుచున్నాడు కనుక ఆయన చెప్పిన మాటకు ఆయన మరి తగ్గించుకొని వారికి మరి మరొక అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఈ భూమి మీద సమస్తమును మరి వారి కొరకే ఆయన ఉద్దేశించాడు కనుక ఆయన ప్రేమతో వారిని మరి తన సన్నిధిలో నుండి మరి తోలివేశాడు, కానీ వారిని నశింప చేయలేదు. ఎందుకంటే దేవుడు మరి ఎంత పెద్ద ఘోరపాపినైనా క్షమించేటువంటి మనస్సు కలిగిన వాడు అని ఈ సందర్భంను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారి ఘోరమైన పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి దేవుడు ఆ మరణాన్ని వెంటనే ఇవ్వకుండా ఏ పరీక్షలైతే వారు ఫెయిల్ అయ్యారో ఆ పరీక్షలో వారు నిలవలేకపోయారు. కాబట్టి దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. ఏమని? ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలము చెమటోర్చి నువ్వు పనిచేస్తావు. అవ్వమ్మ స్త్రీతో అన్నాడు, స్త్రీ నీ ప్రయాసము హెచ్చిస్తాను, నీ ప్రసవ వేదనను నేను రెట్టింపు చేస్తానన్నాడు. ఇదేని పిల్లరా, అలాగున వారి జీవితకాలం అంతా ప్రయాసమే. స్త్రీకి ప్రయాసమే, పురుషునికి ప్రయాసమే. వారిని బట్టి భూమి కూడా సారవంతాన్ని కోల్పోయింది అని అందుకనే చాలా చోట్ల మరి ఎంత ఎరువు వేసినా పంట పండదు. ఎందుకో తెలుసా? ఆనాడు నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టే ఈరోజున చెమట వచ్చి మరి పండించిన పంటకు సరైన ధర లేక మరి రోడ్డు పాలు చేస్తున్నాడు. మరి రోడ్డు పక్కన దెమ్మరించి వెళ్ళిపోయి రోధిస్తున్నటువంటి మానవులు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న ఆ సర్వాధికారాలను కోల్పోయిన ఆ దినం భయంకరమైనది. దేవుడు శపించినటువంటి దినం. అయితే ఆ శాపం వచ్చిన వారికి మరి వెంటనే రాలేదు. వారి జీవితకాలం దేవుడు వారికి ఆయుష్నిచ్చాడు. మరి ఆయుష్నిచ్చినంత కాలము అది వారి మీద పనిచేస్తూనే ఉంది. ఇదేని పిల్లరా, అయితే ఈ శాపము మరి మానవుల మీద సంపూర్తిగా నిలిచి ఉందా అని అంటే ఈ శాపమును కొట్టివేయడానికే మరి పాపము మానవుని మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, వారు పాపమునకు లోనై పాపములోనే వారు మునిగిపోయినప్పుడు, ఈ సర్వలోకము భూమి మీద నిండిపోయినప్పుడు, మరి భూమి మీద మానవ జీవకోటి మానవులంతా ఈ భూమిని నిండించినప్పుడు దేవుడు వారిలో పాపం వేలనీయకుండా మరి పాపము మరి ఎక్కువైపోయినప్పుడు ఆ పాపంలో నుండి తన రూపంలో చేసుకున్న మానవులను విడిపించటానికి, రక్షించటానికి, తన కొరకు జీవించటానికి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ,
మరి దేవుడిచ్చినటువంటి ఆ శాపాన్ని దేవుడు మరి ఎలా దానిని ఆదిలోనే మరి ఆయన తీసివేయగలిగాడో రేపటి పాఠంలో నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలను మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును దేవా, ఒక్క అవిధేయత, ఒక్క ప్రశ్న నైనా ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా మీతో ఉన్న సహవాసాన్ని, మీ సన్నిధిని, మీ సాన్నిహిత్యాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. ఈ రోజున కూడా నైనా మేము చేసేటువంటి ఒక్క తప్పిదమే మా జీవితంలో పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతా ఉంది. ఆ విషయాన్ని గమనించకుండా అనేక మంది సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకొనకుండా అనేక విధాలుగానైనా తప్పిపోతూ ఉన్నారు. అయా, కనబడిన ప్రతి చెట్టును, ప్రతి రాయిని, ప్రతి పొట్టను మొక్కుతూ అయా సత్యవంతుడమైన దేవుడవు నీవేనని, సృష్టిని చేసిన దేవుడవు నీవేనని, సృష్టిని పూజించటం కాదు, ఆ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడవు నీవే అని అయ్యా ఈ లోకము తెలుసుకొనలేకుండా ఇంకనూ అజ్ఞానంలో నైనా శాపములని ఉండిపోయింది నైనా. అటు వారికి అయా సత్యమును తెలియజేస్తూ ఉండగా వారి హృదయాలను ఒక్కసారి నైనా వాటి మీద మనసుంచేటట్లుగా చేయమని, ఏ విషయాల మీద వారు మనసుంచలేకపోతా ఉన్నారో అపవాది వారి మనసులు, వారి నేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసి వారి హృదయాలను కఠినపరిచి ఆయన ఇంకనూ మోసపుచ్చుతూ ఉండగా వాడికి అపజయమును ఎప్పుడైనా కలుగజేసి నైనా నిత్యము అపజయమే వాడికి కలిగినట్లుగా నైనా ఇదిగో సత్యవంతుడైన నీ నామమును ఎరిగినట్లుగా ప్రతి వారికి నీ నూతనమైన ఆలోచనను పుట్టించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఆనాడు ఏ రీతిగానైనా సర్వాధికారాలను కోల్పోయి వారికి వచ్చినటువంటి అధికారాన్ని అపవాది చేతిలో పెట్టారు, అలాగున ఈ రోజున పెట్టకుండా నాయన నీవే నాయన నీ పిల్లలైన వారందరి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మా పనులన్నిటిలో సహాయం దయచేసి నీవే మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.